హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ బిఫోర్ పుష్ప, ఆఫ్టర్ పుష్ప అంటూ కూడా చాలామంది ఆర్టిస్టుల లైఫ్ అనేది కూడా కంప్లీట్గా మార్చేసింది. ఎస్, అందులో లైఫ్ మార్చేసిన ఆర్టిస్టులలో ఒకరు ఉన్నారు మన దగ్గర ఇప్పుడు. ఆయనే మీసం సురేష్ అన్న. ఆయన చూడగానే అరే అన్న మీరా అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా గుర్తుపట్టడం అనేది కూడా చాలా ఉంది. మంచి మంచి మూవీస్ అనేది కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి మీసం సురేష్ అన్న ఇప్పుడు మనతో పాటున్నారు. మరి అన్నతోనే మాట్లాడదాం, లైఫ్ ఎలా ఉంది, ఎలా పరిగెడుతుందా అనేది. అన్న నమస్తే. నమస్తే అన్న. అండ్ ఇంట్రడక్షన్లో ఇచ్చింది కరెక్టే, పరిగెడుతుందా? కరెక్ట్ అన్న, మామూలుగా కాదు. ఎక్కడ పడిపోతామో అని చెప్పేసి వెనక ముందు చూసుకుంటూ పరిగెడుతున్నా. ఓకే, ఇంతకుముందు మనము మోటార్ బైక్ మీద వెళ్ళే కెరియర్, సో ఇప్పుడు కాస్త కార్ ఎక్కిందా? ఎస్, కార్ ఎక్కేసింది. ఓకే, సో ఇంతకు ఈ పుష్ప 2 తర్వాత లైఫ్ ఎలా ఉంది? లైఫ్ అంటే పుష్ప 2కి ముందు వేరే ఉందన్న. పుష్ప 2తో అంటే నా పేరునే మార్చేసింది ఒక విధంగా చెప్పాలంటే. లైక్ నా పేరు మీసం సురేష్ అని చెప్పి అందరికీ తెలుసు. చాలామంది ఇప్పుడు అంటే ఆడియన్స్కి కామన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళకి నాకు పేరు తెలియకుండే. మామూలు సురేష్ అని తెలుసు, సో మీసం సురేష్ అని తెలియదు వాళ్ళకి. అంటే ఇండస్ట్రీ వరకే మీసం సురేష్ అని తెలుసు. వాళ్ళు ఏమంటున్నారంటే పుష్ప సురేష్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా పుష్ప 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 సురేష్ అంటున్నారు. సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, నేను అంతకుముందు చాలా సినిమాలు చేసి ఉన్నాను. ఆ సినిమాలకి రికగ్నైజ్ పబ్లిక్లో రాలేదు. మామూలు సినిమా ఇండస్ట్రీ వరకు తెలుసు నేను యాక్టర్ని అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు పబ్లిక్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళే పుష్ప పుష్ప యాక్టర్, సెల్ఫీ దివనా, సెల్ఫీ ఇవ్వండి ప్లీజ్, అలా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన కానీ ఇక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సినిమా లవర్స్ ఎవరైతే ఉంటారో, సినిమా చూసిన వాళ్ళందరూ బాగా నన్ను గుర్తుపట్టడం, రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అది చాలా అంటే అంత హ్యాపీనెస్. మనం అంటే యాజ్ యాక్టర్గా అదే కదా కోరుకునేది. చాలా హ్యాపీనెస్గా ఉంది. సో మొత్తానికైతే పుష్ప 2 సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతా బాగుంది. పుష్ప 1లో జస్ట్ చిన్న క్యారెక్టర్, చిన్న సీన్ ఏంటంటే ఎవరెవరు చదవరా అని చెప్పేసినప్పటికీ ఏముంది, మునమ్మ పాగాలరవే మునమ్మ మొత్తం నిన్నను మొత్తం రైతు సభ దగ్గర 120 మంది ఉన్నారన్న అంటే వాళ్ళ పేర్లు చదువుంటే అప్పుడు అలా చదువుతుంటే తను కొడుతుంటాడు. యాక్చువల్లీ దాని తర్వాత దాని బిఫోర్ సీన్లో ఒకటి ఉండే, అండ్ నేను యాక్చువల్లీ ఇంటి దగ్గర ఫ్రెండ్ అనమాట. అది ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. ఆ ఒక్క సీన్ మాత్రమే ఉంది. కానీ పుష్ప 1లో అయితే చిన్నది. అవును, కానీ పుష్ప 2 వచ్చేటప్పటికి మాత్రం క్యారెక్టర్ పెరిగింది. సో ఆ డబ్బులు అది ఇది ఆ స్టేచర్ పెరిగిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీ క్యారెక్టర్ ఇంత లెంత్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే పోలీస్ స్టేషన్ సీన్ వరకే నాకు చెప్పారనమాట. నేను ఓన్లీ పోలీస్ స్టేషన్ సీన్ ఏమో అంటే అది కూడా షూట్ జరుగుతుంది. డైరెక్టర్ గారు నన్నే కావాలి అడిగారట. వాడు కావాలి నాకు, వాడు భలే అవుతాడు, వాడి స్లాంగ్ అది బాగుంటుంది, ఇక్కడ మనీ దగ్గర వాడిని పెడితే చాలా బాగుంటుంది పోలీస్ స్టేషన్లో అంటే. నాకు యాక్చువల్గా ఆ టైంలో కొంచెం బిజీగా ఉన్నాను నేను. సరే ఇంకా సార్ పిలుస్తున్నారు కదా అని చెప్పేసి వేరే అన్ని వర్క్స్ అన్నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోగానే అది 7-8 days జరిగింది షూట్ ఇక్కడ మన పోలీస్ స్టేషన్ సెటప్లో. అదంతా అంటే చాలా వేరే డైలాగ్స్ కూడా చాలా ఉండే, అంతా కొంచెం ట్రిమ్ అయింది. తర్వాత మనీది అది 30 లక్షలు 40 లక్షలు జీతము లంచము సర్వీస్ అని చెప్పి వాళ్ళ మొత్తం అమౌంట్ ఇచ్చేస్తుంటాం. సో ఆ సీన్ చూసిన తర్వాత డైరెక్టర్ గారు ఉండి నీకు చెప్పారా మన వాళ్ళు అన్నాడు. ఏంటి సార్ చెప్పలేదు, నువ్వు ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనేది, వేరే సినిమాలు ఏం ఒప్పుకోకు అన్నాడు. అనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ వేరే సినిమాలు ఉన్నాయి. సరే అని చెప్పేసి ఆలోచించి ఇంకా సార్ పిలిచినప్పుడల్లా వెళ్ళిపోవడం జరిగింది. వేరే సినిమాలు కొన్ని వదిలేసుకోవడం జరిగింది. కానీ ఇందులో చాలా మంచి క్యారెక్టర్ నాది. అండ్ దట్టు నాకు సాంగ్లో కూడా స్పేస్ ఇచ్చారు. కిసక్ సాంగ్లో కిస్ కిస్ కిసక్ అనేది, అండ్ రష్మిక గారు పక్కన ఒక 2-3 స్టెప్స్, అండ్ శ్రీలీల గారు వచ్చేసి హిప్హాప్ చేస్తే పడిపోవడం, ఫోటోలు కానీ మార్ఫింగ్ చేశారంటే దెబ్బలు పడతారు అనేసి ఆ లిరిక్లో పడిపోవడం, అది చాలా అంటే ఆ సాంగ్లో ఒక 3-4 times కనిపించడము నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. దట్టు క్యారెక్టర్ అండ్ సాంగ్ అండ్ లాస్ట్లో డబ్బులు చూసి పడిపోవడం. అండ్ హీరో గారితో పాటు చాలా సీన్లలో ట్రావెల్ అవుతాను. లైక్ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో దమ్ముడు పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్ అనేది. మీరు కూడా చెప్పండి రా అంటే నేను ఇటువైపు, ఫ్రెండ్స్ అందరు ఉంటారు అటువైపు, అది ఒకటి. అండ్ సెల్యూట్ కొట్టండి రా అంటే వచ్చి సెల్యూట్ కొట్టేది. అవన్నీ చాలా బాగా రికగ్నైజ్ అయ్యాయి ఆడియన్స్లో కూడా. నేను కూడా అంత ఉంటుంది అనుకోలేదు. ఓన్లీ పోలీస్ స్టేషన్ సీన్ అయిపోతే ఇంకా ఒకే సీన్ ఏమో అయిపోయింది అనుకున్నాను. కానీ చూస్తే ఆల్మోస్ట్ సినిమాలో మళ్ళీ క్లైమాక్స్లో కూడా పెట్టాడు. అంటే లైక్ హీరో గారితో పాటు పెళ్ళికి రావడము అవన్నీ, అంటే క్లైమాక్స్లో ఉండడం కూడా ఇంకా ప్లస్ పాయింట్. ఎందుకంటే సినిమా అయిపోతుంటే కూడా చూసి మళ్ళీ గ్రూప్ ఫోటోలు కూడా మా అందరినీ పెట్టడము, యాజ్ ఏ అకౌంటెంట్గా అంటే హీరో ఫ్రెండ్గా ఉన్నాడు అని చెప్పేసి రికగ్నైజ్ చేయడం చాలా హ్యాపీనెస్ అనిపించింది.
కానీ ఈ చిత్తూరు స్లాంగ్ మాట్లాడడం ఎలా అసలు? మీ ప్రాపర్ ఎక్కడ? మాది ఇక్కడే హైదరాబాద్, తెలంగాణ. ఆ, అండ్ హైదరాబాద్ యాక్చువల్ చెప్పాలంటే హైదరాబాద్, నేను పుట్టి పేరు బాగున్నాను బాబు హైదరాబాద్. మ్. సో నాకు స్లాంగ్స్ ఏంటంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. మీకు తెలిసి హైదరాబాద్ అంటే మినీ ఇండియా. మనకు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, అంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. అలా నాకు చిన్నప్పటి నుంచి ప్లస్ పాయింట్ ఏమైందంటే చిత్తూరు ఫ్రెండ్స్ కానీ, అండ్ ఈస్ట్ గోదావరి ఫ్రెండ్స్, వైజాగ్ ఫ్రెండ్స్, వీళ్ళంతా స్కూల్, కాలేజ్ అండ్ మామూలుగా చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉండడం. స్లాంగ్స్ అంటే ఎవరు ఎలా మాట్లాడితే నేను అలా మాట్లాడుతుంటా. మ్. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట. ఆహాహా. అది నాకు చాలా ప్లస్ పాయింట్. ఇక్కడికి వెళ్ళగానే చిత్తూరు స్లాంగ్ అన్నారు. సార్ మీరు ఒకసారి చెప్పండి నేను చెప్పేస్తాను అన్నాను. మ్. అనగానే అది చెప్పారు, పాకాలరా వేమునమ్మ అలా చెప్పగానే నేను అప్పుడే పలికేదారు చాలా బాగా. అప్పుడే అన్నారు డైరెక్టర్ గారు, అరే ఇంత బాగా పలుకుతున్నా, ఏంది మీ తిరుపతి అన్నారు. లేదు సార్ నాకు ఇస్తే చెప్పగలుగుతాను ఏ స్లాంగ్ అయినా, మ్. అది ఉందండి అంటే, ఓ సూపర్, చాలా వెల్ టాలెంటెడ్ అది అని సార్ గుర్తుపెట్టుకొని మరీ సెకండ్లో పిలిచారు టూర్. పిలిచారు. ఓకే. కానీ ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకా సెకండ్లో అయితే బాగుంది. అవును. టోటల్గా ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నారు మీరంతా పుష్పకు వర్క్ చేసింది? వర్కింగ్ డేస్ అంటే యాక్చువల్గా మీకు షూట్ జరిగిన రోజులు మమ్మల్ని పిలిచి, అంటే కొన్ని సీన్లలో వాడేవాళ్ళు, కొన్ని సీన్లలో వాడకపోయినా మేము సెట్లో ఉండేవాళ్ళం. మ్మ్. ప్రతి సీన్ అంటే ఆల్మోస్ట్ సినిమాలో జరిగిన దాంట్లో ఒక 80% షూట్ మొత్తం ఉన్నాం మేము. ఓకే. కొన్ని ఫైట్ సీక్వెన్స్ అందులో లేము, జపాన్ సీక్వెన్స్లో లేము, మ్మ్. కొన్నిట్లో లేము, కొన్ని వాటిట్లో లేము, కానీ మిగతా సీన్స్లలో ఆల్మోస్ట్ అన్ని సీన్స్లలో అంటే సీన్లో లేకున్నా పక్కన సెట్లో కూర్చొని ఉన్నాను అనమాట, చూస్తూ Okay. ఉండడం మ్మ్. అవన్నీ ఉన్నాయి. పుష్ప సాంగ్లో కూడా ఉంటాం యాక్చువల్గా మేము. మ్మ్. కొన్ని పెళ్లి సీన్లో చీకట్లో కనిపించాం, హీరో గారు పక్కన ఉంటాం. ఇప్పుడు హెచ్డి వచ్చింది కాబట్టి నెట్ఫ్లిక్స్లో క్లియర్గా కనిపిస్తాం. ఇంకా కొన్ని షార్ట్స్ ఉండే అవి కొంచెం ట్రిమ్మింగ్లో ఎగిరిపోయాయి. ట్రిమ్మింగ్లో ఉమ్. కానీ ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ అవును. ఓటీటీలోకి వచ్చింది అండ్ థియేటర్లోకి రిలీజ్ అయిన తర్వాత కూడా ఉమ్. యూజువల్గా పుష్ప 2 మూవీ థియేటర్లో చూసేటప్పుడు అరే ఇక్కడేమో పడిపోతాడు, ఉమ్. మళ్ళీ ఏమో సడన్గా అదేదో కళ, అది మేము కళ అనుకోవాలా నిజం అనుకోవాలా తెలియదు. కానీ ఎక్స్టెండెడ్ వర్షన్ వచ్చిన తర్వాత అర్రే ప్రేక్షకులు కూడా అర్రే సూపర్ సూపర్ అంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్ మీరు అడిగిన థాట్ నన్ను చాలా మంది అడిగారనమాట. అంటే సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది, ఇది కట్ షార్ట్ ఇది అని అర్థమైపోద్ది. ఆఫ్టర్ అంటే మన ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళకి, కామన్ పీపుల్ కొందరు ఉంటారు, సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కొందరికి నార్మల్గా వాళ్ళకి ఏంటంటే క్లుప్తంగా అర్థం కావాలి, ఎందుకు పడ్డాడు, ఏమయ్యాడు అని నన్ను చాలా మంది అడిగారు. తర్వాత రీలోడెడ్ వర్షన్ వచ్చిన తర్వాత ఓహో ఎందుకా అది వెళ్ళడము, అదంతా క్లియర్గా చూపించడం, మళ్ళీ అందులో నుంచి లేవడము, మళ్ళీ వాళ్ళని కొట్టడము, ఏదైతే మనీ అసలైన అది ఉందో 5,000 కోట్ల కోసం వెళ్ళడం, అది మళ్ళీ పంపించడం, అది నేను చూసి పడిపోవడం, 5,000 కోట్లు ఒకేసారి చూడగానే ట్రక్ చూసి పడిపోవడం, అదంతా క్లియర్గా ఇచ్చాడు అనమాట. అంటే అది అని. అండ్ విలన్ది కూడా ఉంది కదా హమీద్ది, హమీద్ సీన్ కూడా చేజింగ్ అవన్నీ క్లియర్గా ఇచ్చారు. జక్కారెడ్డి అవన్నీ ఇంకా చాలా చాలా చాలా. సీన్స్ పే ఆఫ్ అనేది కూడా చాలా చక్కగా ఇచ్చారు. అవును, చాలా క్లుప్తంగా వివరించాడు.